శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరికి తెలుసు, మన యొక్క భారత రాజ్యాంగాధినేతని మనం ఎన్నుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఈ రకంగా మనము ఈ యొక్క రిపబ్లిక్ డే చేసుకోవడం జరుగుతుంది. మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో రచించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన యొక్క అధినేత మన రాష్ట్రపతిని ఎన్నుకోవడము, దాన్ని మనం కంటిన్యూ చేయడము అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాల్లో కూడా ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఈ క్రమంలో ముఖ్యంగా రానున్నటువంటి ఒక 20 సంవత్సరాలు అనేటువంటిది మనకి చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఇది మన అమృత్ కాలం అని చెప్పి నేను కూడా డిసైడ్ చేసినారు. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో ఒక గొప్ప దేశం అవటానికి ఇది చాలా కరెక్ట్ పీరియడ్ అన్నమాట. ఈ యొక్క పీరియడ్లో మనము ఈ చాలా నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పీరియడ్లోనే మనము ఈ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని మనము ఒక నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.